అంటే ఈ విషయంలో అంటే నేరెళ్ల శారద గారు ఈ మధ్యలో మహిళలకి ఎటువంటి అన్యాయం జరిగినా గాని స్పందిస్తా ఉన్నారు. సుమోటో కేసులు గూడా తీసుకుంటా ఉన్న పరిస్థితి. కానీ ఒక మహిళా ఐఏఎస్ అధికారికి ఇట్లా తప్పుడుగా వార్తలు, ఊహాగానాలు ప్రచురణ చేస్తుంటే ఆమె ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదంటే అంటే ఏం చెప్తారు? నేననేదేంటంటే శారదక్క గారి దృష్టికెళ్ళలేదనుకుంటా. హ్మ్. ఇప్పుడు ఏదైనా గూడా మహిళా కమిషనర్ కొన్ని పరిధులుంటాయి. హ్మ్. తన దగ్గరికెళ్ళి నాకిట్లా అయిందని చెప్పుకున్నప్పుడు స్పందిస్తది. హ్మ్. మేబీ అక్కడ ఏం లేదు తమ్ముడు. లేదు కాబట్టే ఊహలకు ఆమెందుకు శారదక్క ఎందుకు స్పందిస్తది చెప్పండి? హ్మ్. హ్మ్. శారద గారు ఎవరికైనా అన్యాయం జరిగిందని ఎవరైనా కంప్లెయింట్ ఇస్తే అంటే తప్పుడు వార్తలు పైన గూడా అంటే వాళ్ళ ఇప్పుడు పైన అంటే వినండి. ఇప్పుడు ఏవైతే తను తను గూడా కరెక్ట్ అనరు. హ్మ్. నాకు తెలిసి తను గూడా ఎక్కడొక్కడ ఖండించుంటారు. హ్మ్. హ్మ్. ఎందుకు అంటే డెఫినిట్‌గా ఇట్లా ఐఏఎస్ అధికారికి అట్లా ఉంది అన్నప్పుడు ఆమెకేమైనా జరిగినప్పుడు డెఫినిట్‌గా మహిళా కమిషన్ స్పందిస్తారు. కానీ హ్మ్. అక్కడ చెప్పలేదు కాబట్టి అక్కడ స్పందించలేదనుకుంటున్నా నేను. హ్మ్. ఎందుకంటే ఎవరికి జరగని దాని గురించి చర్చలు పెట్టుకొని ఇది ఇంకా ఎక్కువ చేసుకోవడం అయితే కరెక్ట్ కాదు. అవును.